హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఏ టు జెడ్ నేను మొత్తం కూడా వివరిస్తా. ఎవరు కూడా వీడియో అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి రెమ్యునరేషన్ అండ్ అలాగే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సో కాబట్టి ఎవరు కూడా వీడియో అంతా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు, మనకి పారా అండ్ మెడికల్ స్టాఫ్ అంటే పారామెడికల్ అండ్ అలాగే మెడికల్ స్టాఫ్ నర్స్ పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే సో ఉద్యోగాల వివరాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డెంటల్ ఆఫీసర్ వచ్చేసి మనకు మినిమం క్వాలిఫికేషన్ BDSలో పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే పర్ మంత్ చాలా వచ్చేసి మనకి 75,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీటి ఏ ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. జస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని, మీకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఇంటి వరకు అయితే చూడండి, నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే నర్సింగ్ అసిస్టెంట్ అనమాట. దీనికి GNM పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. బట్ ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 28,100 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. దీనికి వచ్చేసి మీరు డిప్లొమా లేదా B.Pharmacy చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వాళ్ళకి 28,100 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డెంటల్ హైజీనిస్ట్ లేదా అసిస్టెంట్ టెక్నీషియన్. సో ఈ పోస్టులకు వచ్చేసి డెంటల్ హైజీనిస్ట్లో ఎవరైనా సరే డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు. ఇకపోతే 5 years లేదా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళకి కూడా శాలరీ వచ్చేసి 28,100 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లర్క్ పోస్టులు అనమాట. సో క్లర్క్ పోస్టులకి ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 16,800 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీమేల్ అటెండెంట్ అనమాట. సో దీనికి లిటరేట్ అంటే జస్ట్ మీకు చదవడానికి రావడం కానీ అండ్ అలాగే లేదంటే చదవడానికి రాయడానికి వస్తే చాలు, మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీన్ని కూడా అటెండెంట్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 16,800 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడొచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసి మీరు ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా పెట్టాను, అక్కడ కూడా మీరు క్లిక్ చేసి మొత్తం కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఈ PDFని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా కూడా పరిశీలించుకోవచ్చు మరొకసారి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మెయిల్ ఐడి ద్వారా ఈ మెయిల్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన వీడియో కింద కూడా కామెంట్ రూపంలో అడగండి, నేను కూడా మీ యొక్క డౌట్స్ని ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే సో అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకు వచ్చేసి June 1, 2024 అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మనకి జస్ట్ కేవలం ఇంటర్వ్యూ ద్వారా అని చెప్పాను కదా. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. 15 June 2024 మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ సెట్స్ 2 కాపీ పెట్టేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. సో స్పీడ్ పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇంటిమేషన్ వచ్చేసి మీరు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా మీకు రిటర్న్ కాల్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇంటర్వ్యూ టైమింగ్, మీకు వెన్యూ మొత్తం కూడా వాళ్ళు ఆ టైంలో అయితే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు 15 June 2024 మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంతలోపే మీరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మొబైల్ ద్వారా లేదా ఈమెయిల్ ఐడి ద్వారా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క నెంబర్కి కానీ లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వెబ్సైట్లో వచ్చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి, నేను అక్కడి నుంచి అయితే క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు అయితే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి ముందు. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే నేను ఒక 100 likes అయితే ఆశిస్తున్నాను. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.